పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గోపరపల్లి గ్రామంలో అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించి పంట నష్ట వివరాల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టం జరిగిందని, నష్టపరిహారం అంచనా వేసి పంపాల్సిన అధికారులు ఓదెల మండలంలో అసలు పంట నష్టం జరగలేదని తెలపడం వల్ల గోపాలపల్లి గ్రామ రైతులు తీవ్ర నష్టపోతారని అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, నాయకులు పాల్గొన్నారు. ఇది ఇక దీనికి అంతా పెట్టుబడి అయిపోయింది. ఓన్లీ ఒక వాటరు తల్లు కట్టుకుంటే తల్లు కడితే కంకి అయిపోయింది. అన్ని ఇరవై తారీఖు అదేవిధంగా 22 తారీఖు నాడు పడ్డటువంటి అకాల వర్షం వల్ల దాదాపుగా మొక్కజొన్న పంట పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, అదేవిధంగా సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్ మండలాలలో ప్రధానంగా మొక్కజొన్న పంట నేల కొరిగింది. అదే కాకుండా మామిడి తోటలకు సంబంధించిన పువ్వు మొత్తం రాలిపోయి మరి వరి పంటలు కూడా కొన్ని మండలాలలో పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో వరి పంట కూడా నష్టం జరిగింది. కానీ అధికారులు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే 3 రోజులు అవుతా ఉంది. ఇప్పటి వరకు ఏ అధికారి వచ్చి దీన్ని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించే పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం లేదు. మరి దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు లేవు. ఎందుకంటున్నానంటే ఏవో గారితో మాట్లాడితే ప్రైమరీ డ్యామేజ్ అనే రిపోర్ట్లో ఈ మండలంలో ఓదెల మండలం నుంచి వెళ్ళి 0 ఇచ్చారు. మరి ఇక్కడ ఒక్క గోపరపల్లె గ్రామంలోనే దాదాపుగా 50 నుంచి 100 ఎకరాల మొక్కజొన్న పంట నేల కొరిగింది. రాజయ్య అనే రైతు దాదాపుగా 30,000 రూపాయలు కౌలుకు తీసుకొని ఈ మొక్కజొన్న పంట వేసుకోవడం జరిగింది. దాదాపుగా 30,000, 25,000 రూపాయలు మరి దానికి పెట్టుబడి, 30,000 రూపాయలు మరి సంవత్సరానికి కౌలు కింద తీసుకొని ఈరోజు వ్యవసాయం చేసుకున్నటువంటి రైతుకు మరిగా పంట చేతికొచ్చే సమయం ఒక 4 తళ్ళు నీళ్లు కట్టుకుంటే ఏ పెట్టుబడి లేకుండా 80,000 రూపాయలు మరి 30-35 క్వింటాల మొక్కజొన్న పండే అటువంటి పరిస్థితులలో ఈరోజు నేల కొరిగిపోయింది. ఇందులో ఒక్క గింజ కూడా పనికిరాదు. మరి దీని రైతును ఎవరు ఆదుకోవాలి? తప్పకుండా ప్రభుత్వమే ఈ మేనిఫెస్టోనే పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేము పంట బీమా పథకాన్ని తీసుకొస్తాము, ఫస్ట్ సంవత్సరమే పంట బీమా పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు 4-5 స్టేట్మెంట్స్ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అలాంటి బీమా సౌకర్యం ఉందో లేదో ప్రభుత్వంలో ఉన్న అధికారులను, నాయకులు చెప్పాలి. మరి ఈరోజు ఈ రైతుకు మేము ప్రధానంగా సరే రాజకీయాలు అవసరం లేదు. రైతు దగ్గర రైతు నష్టపోయిండు, ఆయనకు ఆదుకునే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిత్యం రాజకీయాలు చేద్దాం, మీరు అప్పుడు ఇవ్వలేదు, మేము ఇప్పుడు ఇవ్వలేదని ఇవన్నీ ఒకరి మీద ఒకరు నెట్టేసుకోవడం కాకుండా ఈరోజు రైతు నష్టపోయిండు, ఆ రైతాంగాన్ని ఆదుకోవడానికి అందరూ ఏం చేద్దామనే ఒక ఆలోచన కలగాలి ప్రభుత్వానికి. ఇవాళ ఇక్కడ నివేదిక ఇవ్వనటువంటి అధికారులు రేపు ఎట్లా వాళ్ళు ఆదుకుంటారో ఒకసారి గుర్తియాలి. 3 రోజులు అవుతా ఉంది ఈ పంట పడిపోయి. ఇప్పటి వరకు ఒక అధికారి వచ్చి దీన్ని చూసిన పాపాన లేడు. కాబట్టి మేము ప్రధానంగా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, నా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి రైతుకు మొక్కజొన్న పంట రైతుకు ఎకరాన 50,000 రూపాయలు, అదేవిధంగా మామిడి తోటల మరి రైతులకు 1,00,000 రూపాయలు, మరి వరి ఏదైతే పెట్టినటువంటి రైతులందరికీ కూడా నష్టపోయిన రైతులకు 50,000 రూపాయలు ఎకరాన ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గర వ్యక్తి. తాను ఏది చెప్తే అదే ఆయన రాసిస్తాడు, ఏది కూడా నేను కాదు అని అనడు. కాబట్టి అట్లాంటి దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉన్నాడు. కాబట్టి ఈ రైతాంగాన్ని అంత ఆదుకొని
మరి ఎకరాన 50,000 రూపాయలు మొక్కజొన్నకు, వరికి, అదేవిధంగా 1,00,000 రూపాయలు మరి మామిడి రైతులకు ఇప్పించాలని చెప్పి ప్రధానంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బాధ అనిపిస్తూ ఉంది. 3 రోజుల నుంచి వెళ్ళి ఒక్క అధికారి కూడా వచ్చి మరి పంట నష్టం జరిగినటువంటి దాన్ని సర్వే చేయడానికి కూడా, అడగడానికి కూడా, ఏం జరిగిందో మరి ప్రాథమిక నివేదిక పంపించడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. దాదాపుగా ఇంతకుముందు ఏవో గారితో మాట్లాడితే మాకే రిపోర్ట్ లేదు, మేము రైతులు అడిగితే ఏం లేదన్నారు. ఇక్కడ మన కళ్ళ నిండా సాక్ష్యం కనబడతా ఉంది. ఆయన ప్రాథమిక సమాచారం ఏం లేదు, ఇక్కడ ఏం డ్యామేజ్ కాలేదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లాంటి తప్పిదాల వల్ల రైతాంగం నష్టపోతారు. దీన్ని చూడాల్సినటువంటి బాధ్యత గౌరవ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి, శాసనసభ్యుడు, వీళ్ళందరూ కూడా దీన్ని పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఏదో మేము కోరితేనే ఇచ్చినట్టు కాదు, తప్పకుండా వారు కూడా దీన్ని అందరినీ కూడా సమీక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరీ ప్రధానంగా వారికి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, మరి సమగ్రమైనటువంటి సర్వే చేయండి. మీరు అక్రమంగా అట్టోళ్ళకి ఇవ్వమని మేము చెప్పట్లేదు, కానీ నష్టపోయిన రైతు ఒక్కరు కూడా నష్టపోవద్దు. ఒక్కరు కూడా ఆ పంట నష్ట పరిహారం రాకుండా ఉంటే అది మన తప్పిదంగా భావించాలని చెప్పి మరి కోరుతూ, తప్పకుండా వీరందరికీ కూడా వెంటనే పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం.